వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మావోయిస్టు ఉద్యమానికి మరో భారీ ఎదురు దెబ్బ తగలబోతోందా? ఎందుకంటే మావోయిస్టు పార్టీ కీలక నేతల లొంగుబాటు జరిగింది. ఇక భార్యతో కలిసి లొంగిపోయారు మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు నరహరితో పాటు మరో 4 మావోలు లొంగిపోయారు. కేంద్ర కమిటీలో మరో 2 నేతలమే మిగిలి ఉన్నారు. ఆ 2 నేతలు మాత్రమే మిగిలినట్లుగా సమాచారం అందుతోంది. ఇక ఈ 2 నేతల్లో గణపతి లొంగుబాటు మీదే ఇంకా ఎటువంటి స్పష్టత రానట్లు కనిపిస్తుంది. ఈ గణపతి ఒక కీలక నేత మావోయిస్టు నేతలు. ఈ 2 నేతలు కనుక లొంగిపోతే ఇక మావోయిస్టు పార్టీ అనేది లేదు అన్నట్లుగా కూడా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి సత్యాన్ని తెలుసుకుందాం. ఎస్ సత్య, ఇక మరో 2 నేతలు మాత్రమే కీలక నేతలు మిగిలి ఉన్నారు మావోయిస్టు నేతలు లొంగిపోవటానికి అని తెలుస్తూ ఉంది. ఆ 2 నేతల గురించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? నిశ్చయంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏదైతే మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర కమిటీ సభ్యుడైనటువంటి పస్నూరి నరహరి అలియాస్ సంతోష్, ఆయన భార్య పూనం అలియాస్ శోభలతో కలిసి తెలంగాణ పోలీసులు ఏదైతే లొంగిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. ఇది ప్రధానంగా ఇక్కడ అందరూ కూడా లొంగిపోతున్న తరుణంలో ఈయన హన్మకొండ జిల్లా కాజీపేట మండలం సోమిడి గ్రామానికి చెందినటువంటి వ్యక్తి. ఈయన పైన దాదాపు 25 లక్షల రివార్డు కూడా ఉంది. అయితే 4 దశాబ్ద కాలాల పాటు 1980లో విద్యార్థి దశలోనే విప్లవ సిద్ధాంతాలను ఆకర్షితులైనటువంటి ఆయన దాదాపు 40-45 ఏళ్ళుగా మరి అజ్ఞాతంలోనే ఉన్నారు. కీలక బాధ్యతలు కూడా నిర్వహించిన పరిస్థితి ఉంది. జార్ఖండ్ ఈస్ట్ రీజనల్ బ్యూరో పనిచేశారు, టెక్నికల్ విభాగంలో కూడా పనిచేశారు. నరహరి అత్యంత కీలకమైనటువంటి బాధ్యతలు పోషించడంతో పాటు అటు దేశ స్థాయిలోనూ అంటే మావోయిస్ట్ పార్టీకి సంబంధించి దేశ స్థాయిలోనూ ఆయన సేవలను కూడా పార్టీ వినియోగించుకుంది. దాంతో పాటు జార్ఖండ్ లోని సరండా అడవి ప్రాంతంలో కూడా ఆయన కీలకంగా వ్యవహరించారు. ఆయన భార్య కూడా అక్కడే కీలకంగా రీజనల్ కమిటీ సభ్యురాలుగా పనిచేసిన పరిస్థితి కనబడుతోంది. సో కీలకంగా వీళ్ళందరూ ఇప్పుడు లొంగిపోతున్న తరుణంలో ఇంకా 2 మాత్రమే మిగిలి ఉన్నారు. ఆ 2కి సంబంధించి కూడా ఏదైతే గణపతి మరి ఆయన పైన అంటే గణపతి ఇప్పటికే వయోపరిమితి ఇది ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయన మరి ఎప్పుడు లొంగిపోతారు ఏంటి అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఆయన వృద్ధాప్యం కారణంగా కొన్ని అనారోగ్య సమస్యల కారణంగా మంచం నుంచి లేవలేకపోతున్నాడు అనేది కొంత స్పష్టమైంది. గతంలో నేపాల్ లో ఉన్నాడు అనేది కూడా కొన్ని వార్తలు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా ఈ లొంగుబాట్లు ఏవైతే ఉన్నాయో కీలక నేతలు అందరూ లొంగిపోతున్న సమయంలో ప్రస్తుతం పార్టీకి కొంత నష్టం జరిగినప్పటికీ అంటే దాదాపు అందరూ కూడా లొంగిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. నరహరి కూడా లొంగిపోయిన పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా గణపతితో పాటు మిగిలినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో ఆ వార్తా శేఖర్ కావచ్చు, గణపతి కావచ్చు, వీళ్ళిద్దరు కనుక లొంగిపోతే దాదాపు తెలంగాణ కాదు ఇటు దేశవ్యాప్తంగా కూడా మావోయిస్టు పార్టీకి సంబంధించి కానీ మావోయిస్టులకు కానీ మరి ఇంకా దేశంలోనే లేకుండా పోతుంది అనేది పోలీసులు చెప్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ప్రస్తుతం ఈ లొంగుబాట్లు ఏవైతే ఉన్నాయో అవి మావోయిస్టు పార్టీకి అయితే కోలుకోలేని దెబ్బ. దాంతో పాటుగా ఈ మిసిర్ బేస్రాకు సంబంధించి కూడా చాలా అంటే కూబింగ్ నిర్వహిస్తా ఉన్నారు చాలా రోజుల నుంచి. ఆయనకు సంబంధించినటువంటి వాళ్ళందరూ ఇటీవల ఒక 25 మంది లొంగిపోయిన పరిస్థితి ఉంది. కానీ ఇంకా మరి మిసిర్ బేస్రా ఎందుకు లొంగిపోవట్లేడు అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. దాంతో పాటు ఆయన దగ్గర దాదాపు 100 మందికి పైగా మావోయిస్టులు ఉన్నారు అనేది కూడా కొంత స్పష్టత అయితే ఉంది. సో ఆ మిసిర్ బేస్రాతో పాటు కీలక నేతలు ఇంకా ఒకరు కూడా ఉన్నారు అనేది తెలుస్తా ఉంది. ఆ 2 దాంతో పాటు వీళ్ళిద్దరు ఎవరైతే అంటే వీళ్ళు అజ్ఞాతంలో ఉన్నారు. వార్తా శేఖర్ మరి చాలా రోజుల నుంచి మరి ఆయనకు సంబంధించి డీటెయిల్స్ ఏమీ లేవు, పోలీసుల దగ్గర కూడా లేవు. ఇప్పుడు ప్రస్తుతం గణపతి డీటెయిల్స్ కూడా అంటే ఆయన నేపాల్లో ఉన్నాడా లేదు అంటే ఆయన సిచ్యువేషన్ ఏంటి అనేది ఒక స్పష్టత లేదు. దాంతో పాటు యాక్టివ్ లో ఉన్నటువంటి వాళ్ళిద్దరు కూడా ఎవరైతే మిసిర్ బేస్రా కావచ్చు, ఇంకొక కీలక వ్యక్తి ఆయన కూడా కేంద్ర కమిటీలో పనిచేసినటువంటి వ్యక్తి. ఇక్కడ 4-5 రాష్ట్రాలకు కూడా మరి ఆయన సేవలు అందించారు. జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఇటు ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించి కూడా కీలకంగా వ్యవహరించారు. వీళ్ళు కనుక యాక్టివ్ గా ఉన్నటువంటి వీళ్ళిద్దరు కనుక లొంగిపోతే దాదాపు దేశంలోనే మొత్తం కూడా మావోయిస్టు భావజాలాలు లేకుండా పోయే అవకాశం ఉంటది. మరి పార్టీ అంటే మావోయిస్టు పార్టీ లేదు. మావోయిస్టు పార్టీకి సంబంధించి గతంలో కొన్ని ప్రభుత్వాలు అనుసరించినటువంటి తీరు కనుక చూస్తే
చాలా దురదృష్టకరం అంటూ కూడా ఈ మధ్య కాలంలో అమిత్ షా పేర్కొనడం జరిగింది. ఇప్పుడైతే మావోయిస్టు రహిత దేశంగా భారతదేశం ఉంది అంటూ కూడా మరి ఆయన పేర్కొనడం అయితే జరిగింది. రైట్ సత్య, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇక మావోయిస్ట్ పార్టీ పూర్తిగా కూడా అంటే ఇక కనిపించకుండా పోనుందా అంటే ఒక ఇద్దరు నేతలు లొంగిపోతే కనుక ఇక మావోయిస్ట్ పార్టీ అనేది ఉండదు అని కూడా కొన్ని వార్తలు అయితే మనకి వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఒక కీలకమైన నేత కమిటీ సభ్యుడు మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు నరహరి తన భార్యతో కలిసి లొంగిపోవటం జరిగింది. ఇక వారితో పాటు మరో 4 మావోలు లొంగిపోయారు. ఇక మిగిలింది ఇద్దరు. ఇందులో గణపతి ఆరోగ్య రీత్యా కూడా గతంలో విదేశాలకు వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నారని చెప్పి అందుకే అతను ఆచూకీ ఎక్కడ ఉందో కీలకమైన నేతలు లొంగిపోతున్నప్పుడు అందుకని గణపతి ఎక్కడున్నారో తెలియదంటూ స్పష్టత లేదంటూ కూడా మనకి తెలిసింది. కానీ ఇంకా కూడా గణపతి ఆచూకీ మాత్రం లభ్యం కానట్లే తెలుస్తుంది. గణపతి మరి లొంగుబాటు మీద అయితే పోలీసులకు ఎటువంటి స్పష్టత కూడా రాలేదు.